క్రానిక్ కిడ్నీ డిసీజ్ లేదా కిడ్నీ డిసీజ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇచ్చే సలహా ఏంటంటే మనకి నీళ్లు కోసేయి ఇందా చెప్పాం కదా నీళ్లు పోతే అనర్థాల గురించి. వాటిలో ఒకటి చిన్నగా ఎలాబరేట్ చేద్దాం. ఎప్పుడైతే మీరు నీళ్లు తగ్గించారో ఆటోమేటిక్గా శరీరం డిహైడ్రేట్ అవుతుంది. మనిషికి కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్ వాటర్ కావాలని ఇవ్వట్లేదు. శరీరం డిహైడ్రేట్ అవగానే వెంటనే మన సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. మన సిస్టమ్ మన ప్రొటెక్షన్లో భాగంగా హైపోథాలమస్ ఆదేశాలతో పిట్యూటరీ గ్లాండ్ ఏడిహెచ్ యాంటీ డయోరిక్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఏడిహెచ్ రిలీజ్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే దాని ఉద్దేశం వీడు పాస్కి వెళ్ళినా ఎండలోకి వెళ్ళిన చోట్ల పెట్టినా ఇదంతా మనం ఏ రకంగానే పోనేయకూడదు, ఫ్లూయిడ్స్ మనం రిటైన్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ ఇది కాళ్ళల్లో ఏడిహెచ్ రిలీజ్ అయినప్పుడు ముఖ్యంగా ఎక్కువగా కాళ్ళల్లో తర్వాత పొట్టలో కూడా వాటర్ స్టోర్ అవుతుంది. అంటే శరీరం లోపల ఉండే ఒక సహజమైన మన డాక్టర్ మనకిచ్చిన సందేశం ఏంటంటే కాళ్ళవాపులు, అరే మీకు కాళ్ళవాపులు వచ్చినాయి, కాళ్ళవాపులు ఎందుకు ఇచ్చామంటే నువ్వు నీళ్లు తక్కువ తాగావు కాబట్టి నేను నీళ్లు బయటికి పోనట్లేదు, నువ్వు గనక నీళ్లు బాగా తాగితే నేను రిలీజ్ చేస్తా అని సిగ్నల్ మనకి ఇచ్చినట్టు. కానీ దీనికి మన వాళ్ళు ఏం చేస్తున్నాం, వాడు ఏడిహెచ్ రిలీజ్ చేసి వాటర్ని హెల్డ్ చేస్తే మనం దీన్ని పోగొట్టడానికని డైరిక్ హార్మోన్లు కొడుతున్నాం. నువ్వు డైరిక్ హార్మోన్లు కొట్టిన వాళ్ళు అక్కడ తాగుతున్నారా, వాటర్ అసలే లీటర్ తాగుతున్నారా అంటే కోసేయి 1/2 లీటరు, కోసేయి 1/4 లీటరు, కోసేయి గ్లాస్ లీటర్, ఇదంతా ఫ్యాక్ట్స్.